పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులయ్యా. నీకే స్తుతి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు కృతజ్ఞతాస్తుతులు 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 అయ్యా. మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ లేఖన భాగాన్ని దేవా విరవండి అయ్యా. ఈ లేఖనమ్మని రొట్టెను విరవండి ప్రభు, విరిచి దాని చాటున మీరు దాచి ఉంచిన మాకు ఇప్పుడు అవసరమైన ఈ ఆన్లైన్ ప్రార్థనలో మాకు అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానం ఏమైతే ఉన్నదో నీ మనసులో ఉన్న మాటలు అయ్యా బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి అయ్యా నీ బలమైన వాక్శక్తినిచ్చి అయ్యా ఇదిగో తండ్రి, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే తత్వం కలిగి శిష్యులైన సేవకగణముగా ప్రభువా నీ కృపచేత సిద్ధపరచబడి అయా భూ దిగాంతల వరకు మేము వెళ్ళి నీ సత్యమును, సర్వ సంపూర్ణ సత్యమును ప్రకటించి ప్రతి ఒక్కరిని సత్యములో ప్రతిష్ఠించి అయా ఇదిగో నీవు కోరుకున్న సంపూర్ణులుగా చేసి అయ్యా ఇదిగో క్రీస్తు న్యాయపీఠ మీదట నీ కృపచేత వారిని నిలవబెట్టి అయ్యా ఆనాడు నీ చేత మేము వారు బడా మంచి దాసురాలని మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో సెలవు ఇచ్చినట్లు అయ్యా ఇదిగో తండ్రి, అంతవరకు నీ కృపచేత నిలకడగా అయ్యా మా వంచులో మేము నిలబడి విశ్రాంతి పొందుతూ అయ్యా నీ పని చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు కోరుకున్న దేవ సంపూర్ణ పురుషులు మగునట్లుగా అంతరంగ పురుషుడు దినదినం బలాభివృద్ధి నొందినట్లుగా మా ప్రభువా మాకు అవసరమైన శ్రేష్టమైన వాక్యమును, ఆహారమును, ఆరోగ్యకరమైన ఆహారం మాకు అందించమని అవి మేము చక్కగా తిని దేవా ఇదిగో తండ్రి దేవా శక్తి పొందుకొని నీ కృపచేత బలవంతులమై అయ్యా ఇదిగో తండ్రి లోకంలో నీ చేతిలో బలవంతుని చేతిలో బాణముల వలె దేవా నీ పనిలో వాడబడే కృప అయా ప్రజ్వలిల్లుచున్న దివిటిల వలె అనేకులకు వెలుగునిచ్చే దీపాల వలె ఉండేలా కృప, ఆ కృప కలుగునట్లుగా మాకు బోధించి బలపరచమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా నీ ధారాళమైన ఉపదేశం నడిపింపు, ఆత్మ నడిపింపు జరగకుండా రాకుండా అడ్డుగా నిలిచిన అడ్డుపడాలనుకున్న దుష్టుడు వాటి దోతలు చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరమైన చిల్లంగి బాలమని చాదబడి క్షుద్ర పూజలు, వశీకరణ, విగ్రహ సంబంధించిన పూజలు, హోమాలు, కులానికి సంబంధించిన దేవి దేవతలు, దేవుళ్ళు సంబంధించిన అయ్యా ఇంకా ఏ ఇతర ప్రమాదకరమైన ఉన్నా సరే వాటి ప్రభావం అంతటి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం. విసిరి నిత్య నరకాగ్నికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటి ప్రభావం వేస్తున్నాం, లయమైపోవును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించమని నీవే నాతో మాతో ఉండి మాకు బోధించమని బలపరచమని బతిమలాడుతున్నాం.
అయ్యా నా చుట్టూరు మా చుట్టూరు అయ్యా మేమున్న ఇదిగో తండ్రి ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న బిడ్డల చుట్టూరు మేమున్న గృహాల చుట్టూరు కాలనీ గ్రామం పట్టణం రాష్ట్రం దేశం ప్రపంచ దేశాలు సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను రక్షణ ప్రాకారం అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగావి నీ మహిమేగాని జ్ఞాపకం చెడు సమస్తంపై ఆవరింపచ్చాయి అయ్యా నీ చేతి నీళ్ళు దాచిపెట్టు నీ దేవదూతల అగ్నివటి రథము చుట్టూ కావలుగుంచు అయ్యా నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చెడు సమస్తంపై ప్రకాశింపచ్చాయి సర్వోన్నతని శక్తి జ్ఞాపకం చెడు సమస్తమును యేసు నామములో కమ్మునుగాక నీ మహిమ తేజ ప్రభావం దయం ప్రభావం ఇక్కడ నుంచి నువ్వు కోరుకు నలుదిక్కులు వేస్తున్నాము ప్రభులు ఇల్లు వెళ్ళునుగాక ప్రభా ప్రభా అయ్యా జకరీ గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారం అండి మేమున్న ఈ గృహాన్ని సీనాయి పర్వతంగా మార్చి అయ్యా ఇదిగో తండ్రి దేవా 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 కనికరించమని నీ కృపా కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం ప్రభా అయ్యా నీవే చోడు నడిపించండి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుచు నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మాతో ఉన్నందుకు మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభా అయ్యా అయ్యా సహాయము చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా కనికర స్వరూపుడా అయ్యా ఇదిగో నీ పక్షం వహించిన నేను బలహీనుడను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు నీ కృప మీదే ఆధారపడుతున్నా నీ మీద ఆనుకున్నాను అయ్యా ఇదిగో తండ్రి నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్నాలో అయ్యా నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమలో పునః క్షమించు నీ సిలువ రక్తంతో నన్ను బాగా కడుగు నాలో ఉన్న ప్రతి అణువును నువ్వు కోరుకున్న పరిశుద్ధత వచ్చినట్లుగా కడిగి పవిత్రపరచు నీ శుద్ధ జలం నాపై కుమ్మరించు నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు నన్ను పరిశుద్ధపరిచి అయా పరిశుద్ధ ఆత్మగ్లో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నన్ను ఎత్తి ఇంకనో గొప్పగా ఉంచు ప్రభా అయా హెస్కేల్ 2:1-2 ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టాయా అయా మత్తయి 10:8-9-20 ప్రకారం నీ కృపను అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను నాకు దయచేయి అయా అయా ఇర్మియా 1:9-10-18-19 కృప నాకు దయచేయి అయా యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయ నాతో మాతో అందరితో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని నీ కార్యములు జరిగించమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నత అనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కనపరుచుకుంటున్నావు మా కన్న తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చదువుకున్న లేఖన భాగము ఎవరు ఇక్కడ కనబడుతున్నది ఎవరు అని చెప్పంటే, ఇక్కడ కనబడుతున్న వ్యక్తి తిమోతి గురించి తన ఆధ్యాత్మిక గురువుగా ఉన్నటువంటి పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరు? పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే విశ్వాసము గురించి. దేని గురించి? విశ్వాసము గురించి. అంటే పౌలు భక్తుడు చాలా చక్కగా తిమోతిని గమనిస్తున్నాడు. తన యొక్క మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ప్రతి విషయాన్ని పౌలు భక్తుడు తిమోతి విషయంలో గమనిస్తున్నాడు. ఎందుకంటే తిమోతి ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి విషయంలో అంటే నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, కొంతమందిని చూసినప్పుడు దేవుని ప్రణాళిక చెప్తాడు. ఈ బిడ్డ విషయంలో ఈమె విషయంలో ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాను నేనని. అవి కొన్నేమో వాళ్ళకి చెప్పమని చెప్తాడు, కొన్నేమో నాకు చెప్పి ప్రార్థన చేయమంటాడు. అలా ఎందరో విషయాల్లో నాకు ఇప్పటి వరకు ప్రభు సన్నిధులు ఎదురైన సందర్భాలు ఎన్నో నేను గమనించాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ తిమోతి ఓ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? తిమోతి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వ్యక్తి.
అలాగనే ఇక్కడ సమకూడిన మనము లేదా ఈ మాటలు వింటున్న మనము అందరం కూడా ఓ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాళ్ళం. ఈరోజు నిన్ను నన్ను ఎవరైనా సరే మనం నడిపించే సంఘ కాపరి అయిన సేవకుడు గమనించకపోవచ్చు, కానీ దేవాది దేవుడు ఆకాశం అంతా కన్నేసుకొని మనల్ని పక్కాగా గమనిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇద్దరి మన్ననలు పొందాలి. మన్నన అంటే గౌరవం, వాళ్ళ చేత మంచి ఏం కావాలి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన్నన అన్నమాట. మన్నన అంటే ప్రోత్సాహం, లేదంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. అది మనము ఇద్దరి చేత పొందాలి. ఇద్దరు ఎవరంటే మొట్టమొదటిగా దేవాది దేవుడైన యేసయ్య, ఆయనకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరంటే నిన్ను నడిపించే కాపరి, దైవజనుడు చేత ఒక గుర్తింపు నువ్వు పొందాలి. అంటే ఒక ప్రోత్సాహకరం, మన్నన అంటే దీవెనలు అని కూడా వస్తుంది అర్థం. అవి నువ్వు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ ఇద్దరు నిన్ను పరిశీలన చేస్తూనే ఉంటారు. నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, ఎదుటి వ్యక్తులతో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ప్రార్థన చేసేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, బయట ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. బజార్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు, ప్రతిదీ కూడా ఈ ఇద్దరు గమనిస్తారు. ఇద్దరిలో ఒక ఆయన మాత్రం బాగా ప్రత్యేకంగా గమనిస్తాడు. ఎవరంటే ఆయన దేవాది దేవుడైన మన నిజ రక్షకుడే, మన విమోచకుడైన యేసయ్య. ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనల్ని ఈ లోకం కూడా గమనిస్తుంది. పక్కన వచ్చే దైవజనుడు కూడా గమనిస్తాడు. అలాగనే నేను కానీ మేము ఎక్కడికైనా దైవజనులుగా వెళ్ళినప్పుడు మాతో పాటు ఉన్న వ్యక్తులను కూడా గమనిస్తారు. దొండపాడు యోనా పాష గారని ఆడకి ఒకరోజు గృహ ప్రతిష్ట కోటానికి ఇక్కడే అన్నయ్య కరుణాకర్ అనే అన్నయ్య పిలువబడ్డాడు. బాగా స్నేహంగా ఉంటారు వాళ్ళు. పిలువబెడితే వాళ్ళ ఇల్లు కూడా ఇంటి పనిలో కూడా తను ఉపయోగపడ్డాడు, బయలుదేరి మేస్త్రి. అయితే గృహ ప్రతిష్ట అయ్యా రా అని చెప్పానంటే అన్నయ్య నేను ఖాళీగా ఉంటే నువ్వు కూడా రా అండు. సరే పోదాం పదబ్బా. ఏమైంది, సేవ కొత్తలో కదా, సేవ ప్రారంభించిన కొత్త కాబట్టి ఎక్కడికైనా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇంకా బిజీ షెడ్యూల్ అయిపోతే ఇక ముఖం చూపించడం కూడా కష్టమైపోద్ది. ఇక ముఖానికి అన్నీ అడ్డుకట్టుకొని నేనెవరో తెలియకుండా గుర్తుపట్టని రీతిగా పోవాల్సి వస్తుంది. బై మిస్టేక్ ఎవరిదైనా సరే, ఎవరి పరిస్థితి అయినా అంతే. నువ్వు ఒక పొజిషన్లోకి వచ్చినప్పుడు అనేకులు నిన్ను చుట్టూ గమ్మేస్తారు, బయటికి ఎటు పోయినా కానీ. అప్పుడు తప్పదు, ఖచ్చితంగా మోకానికి ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని అట్లా పోయేట్టు వచ్చేయాలన్నమాట. ఆ పరిస్థితి వచ్చుద్ది దేవుని కృపను బట్టి. నీకైనా నాకైనా ఎవరికైనా వచ్చుద్ది, ఖచ్చితంగా వచ్చుద్ది ఆ పరిస్థితి. ఎందుకంటే నువ్వు బజార్లో కనపడంగా అన్నయ్య నా కోసం ప్రార్థన చేయని చుట్టూ గమ్ముతా, అక్క నా కోసం ప్రార్థన చేయని చుట్టూ గమ్ముతారు. ఇక నువ్వు ముఖం చూపించి వాళ్ళ బిజీ షెడ్యూల్లో మనం అనుకున్న పనికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. అలాగ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఖాళీగా ఉన్నాను కాదు, సరే వస్తా పదా అన్న. నేను భక్తి సాధనలో మొదటిగా నేర్చుకుంది ఏంటంటే, దైవజనులు చెప్పింది, దైవజనులు మా ఎదుట కనపరిచిన విషయం పోగానే డైరెక్ట్గా అక్కడున్న వ్యక్తులను కలవటం కాదు, వెంటనే అక్కడికి పోయి మోకరించటం. నేను వెళ్ళాను మందిరంలో పోగానే, మందిరం అంటే పిచ్చాయ నాకు. మందిరంలో అది నాకు బాగా ఇష్టమైన స్థలం ఏదైనా ఉందంటే మందిరమే. వెళ్ళిపోయా, మోకరించాను. ఆ పరిచర్య కోసం, ఆ సేవకుడి కోసం, ఆ సమాజం కోసం, ఆ సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేసి అంతా అయిపోయింది. ఇంక లేవచ్చా ప్రభు అన్నప్పుడు ఆ అనగానే లేచి
వెళ్ళిపోయి దైవజనుడు కలిశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దైవజనుడు కనిపెట్టింది ఏందో తెలుసా? చివరికి ఇంటికి వచ్చేటప్పుడు చెప్తా ఉన్నాడు, మీ ప్రార్థన క్రమశిక్షణ నాకు నచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము దైవజనులతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోతే ఆయన పైన దైవజనులతో కలిసినా, లేదంటే అక్కడ పోయి అక్కడ కూర్చున్నా ఆయన దగ్గర పోం, ఆయన పక్కన కూడా పొరపాటును కూడా కూర్చోం. అల్లంత దూరాన్ని ఏడవపోయి కూర్చుంటాం. ఒకవేళ అక్కడ ఉన్నవాళ్ళు దైవజనుడు తెలిసిన దాన్ని బట్టి పిలిచి ఇక్కడికి వచ్చి కూర్చో అన్నా కానీ పొరపాటు కూడా పోం. మాకెందుకు ఆ మూల పడి ఉంటే చాలు కనపడకుండా. దైవజనుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఒకవేళ పిలిచినా కానీ అసలు ఎంత కష్టం అంటే అసలు చెప్పలేనంత కష్టం. తప్పదు అని చెప్పని ఇక అడగపోయి కూర్చోవలసి వస్తే అదంతా కష్టంగా ఉంటుంది అన్నమాట. నా స్నేహితుడు కూడా ఒకసారి ఇట్నే ఉపవాస ప్రార్థన కూటంలో నా స్నేహితుడిని దేశపోయాను. క్షమించండి, నా స్నేహితుడు నన్ను దేశపోయాడు. దైవజనుడు చెప్పాడు అన్నమాట, ఖాళీగా ఉంటున్నావు కదా, ధాన్యాలను కూడా దేశపో ఖాళీగా ఉన్నాడని ఉపవాస ప్రార్థనకి. నా స్నేహితుడు ఇక్కడ లీడ్ చేస్తాడు, చాలా స్నేహం అన్నమాట. అయినా సరే ఎక్కడ కూడా అతి ప్రదర్శించకుండా ఆ పక్కకు పోయి కూర్చునేవాడు. ఆ పక్కన కూర్చుంటే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆరాధన సమయంలో ఇటు రా అండి. ఎందుకన్నా ఇక్కడికి వచ్చి కూర్చోండి, నేను రానన్నా. నాకు ఈ స్థలంలో కూర్చోవాలంటే భయం. ఎందుకంటే దేవుని సన్నిధికి సంబంధించింది ఇక్కడ. ఆ భయంతో నేను రానని చెబితే అరవకుండా వచ్చి కూర్చోడు అన్న. మోకాళ్ళ మీద నిలబడి ఇక ఆరాధన జరుగుతూ ఉంటే అప్పుడు బ్యానర్, తండ్రి సన్నిధి బ్యానర్, ఈ 2 చేతులు ఉండి ఆ చేతులు 2 కాలుతా ఎదురు మీకు మళ్ళీ అక్కడ కూర్చొని ఒక యవనస్తురాలు దర్శనం చూస్తూ ఉంది ఆరాధనలో. ఈ 2 చేతులు కాల్చా అవి 2 వచ్చి మా ఇద్దరిని ఎత్తిమిపోయాడు, కాలుతున్న చేతులే. ఆ తర్వాత ఈ 2 ఒకటై ఆమె దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇక ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ అగ్నిని తట్టుకోలేకపోతున్నాను, నా దగ్గర నుంచి దూరపరచు అని ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు నేను బాప్తిసం పొందిన 2వ సంవత్సరం పట్టుకుంటా. 2వ సంవత్సరంన్నర అవుతుంది కాలం. దేవుని కృపను బట్టి అగ్ని వంటి అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరికి ఒకే అభిషేకం, కాకపోతే పిలుపులు వేరు. నా స్నేహితుడేమో ఎలీషా పిలుపులోకి వెళ్ళాడు, నేను మాత్రం ఏలియా పిలుపు అనమాట. ప్రత్యేకంగా సంఘం కట్టి సేవ జరిగించటం. ఏం చెప్పాను నేను ఇప్పుడు? అగ్ని వంటి అభిషేకం అనేది ప్రభు కృపను బట్టి ఆ రోజు అటు కూర్చున్నావు నేను తీసుకొచ్చి ఆరాధనలో. అంటే మన పద్ధతులను ఎదుటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలాగనే దేవాది దేవుడు కూడా గమనిస్తూ ఉంటాడు. మనం వెళ్ళే సంఘాల్లో కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమి నేర్చుకున్నారు, మా సంఘం పెద్ద గొప్పదని చెబుతున్నారు కదా, మా దైవజనుడికి చాలా గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఆత్మీయుడు గొప్ప దేవుని చేత నడిపించబడుతున్నాడు అని చెబుతున్నారు కదా, చెబుతున్నారు కదా, వీళ్ళు ఏమి నేర్చుకున్నారు, ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నారు వీళ్ళు అని చెప్పని ఖచ్చితంగా మన తీరులోనే, మనం నడిచే విధానంలోనే ఎదుటి వాళ్ళు గమనిస్తారు, బాగా గమనిస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక సందర్భం ప్రార్థన చేయమన్నప్పుడు కూడా ఆ ప్రార్థన కాడ దొరుకుతారు మీరు ఖచ్చితంగా. ఇప్పుడు నీకు ప్రార్థన ఇచ్చే అంటే వేరే ఎవరో ప్రార్థన చేస్తున్నారు, దాన్ని బట్టి నేను హెచ్చరిక జారీ చేస్తున్నానని మాత్రం మీరు భావించొద్దు అన్యత. ఇది ఖచ్చితంగా కావాలి. ఒక పేషెంట్కి బాగోలేదని పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేయమని పిలిచారంట. మనందరికీ తెలిసిందే. ప్రార్థన మొదలు పెడితే ప్రపంచ దేశాలన్నీ చుట్టేసి వచ్చి ఈయన కాస్త ముసుగేశారంట. అంటే సందర్భోచితమైన ప్రార్థన అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎప్పుడు చూసినా కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా, లేదంటే
ఇక నువ్వు అదే ప్రార్థన కంటిన్యూగా చేసుకుంటూ వెళితే నువ్వు ఒక ఆధ్యాత్మిక జీవితంలో మొద్దుగా ఉండిపోతావు, ఒక మొద్దుగా ఉండిపోతావు. అయితే సందర్భ శుద్ధి కలిగినటువంటి ప్రార్థన, సందర్భాన్ని బట్టి కూడా ప్రార్థన అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట దేవుడు హెచ్చరికగా తీసుకొస్తున్నాడంటే నిన్ను గమనిస్తారు. ఇప్పుడు నాతో పాటు ఇంతకుముందు సతీష్ అనే పిల్లగాడు తిరిగేవాడు, చాలా ప్రార్థన తక్కువ. నా ఆత్మీయ తండ్రికి తెలుసు, ఆ అబ్బాయి పక్కన ఉంటే ప్రార్థనకు రేపుతాడు, ఖాళీగా మాత్రం ఉంచాడు. అతను ప్రార్థన చేస్తాడు, అవతల వ్యక్తిని కూడా ప్రార్థన చేయనీయకుండా వదిలిపెట్టడు, ప్రార్థన చేయాల్సిందే అని వాళ్ళకి మొద్దు కూర్చోన్నమాట. ఆ మొద్దు కూర్చైతే ఆ వ్యక్తి నా పక్కన తిరుగుతూ ఉన్నాడు. ఒక రాత్రి వేళ అతని మీద టెస్ట్ డ్రైవ్ పడింది. పాస్టర్ గారు ప్రార్థన చేసుకొని పనుకోండు, ఈ అబ్బాయి ప్రార్థన చేస్తానని మొదలుపెట్టిండు. 12 గంటలకు మొదలు పెడితే 1:15 వెళ్తానే ఉంది. ఇందాక శ్యాంపాలు ప్రార్థన చేసినట్టు ఇక ఏం లేదు, ధన వెళ్ళిపోతూ ఉంది. పాస్టర్ గారు ఉండి అంటుండు, ఆగట్లా అది. అప్పుడు అర్థమైంది ఆయనకి, అప్పుడు అర్థమైంది ఈ అబ్బాయి ప్రార్థన ఏం తక్కువ కాలేదు, ప్రార్థన నడిపింపు బాగుందని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు నా పక్కన ఉన్నా కానీ, పలానా దైవజనుడి దగ్గర వెంబడిస్తున్నావు అని చెప్పన్నా కానీ, నీ ప్రార్థనలో చైతన్యం కనపడాలి, నీ ప్రార్థనలో మార్పు కనపడాలి, నీ ప్రార్థనలో శక్తి కనపడాలి, నీ ప్రార్థనలో అవతల వ్యక్తికి విడుదల కలగాలి. నీ ప్రార్థన వలన నీ కుటుంబం కదిలించబడాలి, సమాజం కదిలించబడాలి. అది ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నవాళ్ళు గమనిస్తూ ఉంటారు, ప్రార్థన గమనిస్తూ ఉంటారు, నీ ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్పాను, మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్క ప్రార్థన చేయండి అని, అమ్మ ప్రార్థన చేయండి, అన్న ప్రార్థన చేయండి అని చెప్తే ఆడ దొరుకుతారు మీరు. నేను అందుకే చెప్తున్నాను, ఇచ్చిన 16 అంశాలు ప్రార్థన చేయండి. ఆ 16 అంశాలు ప్రార్థన కనుక మీరు చేయగలిగితే, దాన్ని కనుక బట్టి పట్టగలిగితే, ఎక్కడికి వెళ్ళినా ఈ సందర్భంలో ఏ విషయాలు ప్రార్థన చేయాలో అవగాహన కలుగుద్ది మీకు. అర్థమవుతుందా? లేదు దాన్ని పక్కన పెట్టి నా ముతకు కొట్టుడు, ఇక కొట్టుడు అని చెప్పని పోయానుకో, ఇక చేయగలిగేది ఏం లేదు. ఇంతమంది దైవజనులు అనుకున్నారు. ఒకవేళ నీ సంగతి తెలుసుంటే ఒకరు ఈ పలానా సంఘం ఎంత అయిపోయింది, ఈ సేవకుడి దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు ఏం మార్పుకు తెచ్చుకున్నారు, ఏం ప్రార్థన నేర్చుకున్నారు, అసలు వీళ్ళు ప్రార్థన నేర్చుకున్నది ఏంటి అని ఖచ్చితంగా గమనిస్తారు, ఆలోచిస్తారు. ఇక నీ మీద స్కానింగ్ మొదలు పెడతారు అన్నమాట. ఎందుకు ఈ మాట దేవుడు గుర్తు చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా నిన్ను దేవుడు పరిశీలిస్తాడు, గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత నీ ఆత్మీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో దైవజనులు వాళ్ళు గమనిస్తారు. అలాగనే నీ చుట్టూ ఉన్న ప్రజలు గమనిస్తారు. నువ్వు ఎక్కడన్నా సంఘానికి వెళ్ళినప్పుడు నువ్వు ఉన్న ప్రవర్తన గమనిస్తారు. అక్కడ దొరుకుతావు. టౌన్ చర్చిలో కూర్చుంటాను నేను, పొరపాటును కూడా ఎవరిని కదిలించను. వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఒకటే, అతని పని ఏదో అతను చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు అంతవాటికి. నేను ఆత్మీయ పుట్టి పెరిగిన సంఘంలో కూడా చెప్పేది అదే సాక్ష్యమే. అతనికి ఏదైనా పరిచయం ఇస్తే అదే చేసుకుంటాడు, ఇక మిగతా వ్యవహారాలు పట్టించుకోడు. అతను మట్టికి అతను జాగ్రత్త వెళ్ళిపోతాడు అని చెప్పాను. నీ గురించి కూడా ఎక్కడైనా ప్రార్థనకు కూర్చున్నా, ఎక్కడన్నా ఉన్నా సరే ఖచ్చితంగా నిన్ను గమనిస్తారు. గమనించినప్పుడు నీ గురించి కూడా ఒక సాక్ష్యం బయటికి రావాలి. ఇక్కడ తిమోతి గురించి కూడా ఒక సాక్ష్యం బయటకు వస్తూ ఉంది. పైనున్న నాయకుడు గమనిస్తూ ఉన్నాడు, తిమోతి నీలో ఉన్నటువంటి విశ్వాసం ఉంది చూడు, ఆ భక్తి సాధన ఉంది చూడు, ఆ ప్రార్థన, ఆ వాక్యం యొక్క పట్టుదల ఉంది చూడు, అది నీ అవ్వ అయిన లోయలో ఉంది, నీ తల్లి అయిన
ఎవరు అక్కడ ఎవరి గురించి రాశాడు? అవ్వ తల్లి గురించి రాశాడు. నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యునేకేలోను వసించెను, అది నీయందును సహా వసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు ఎవరెవరిని గమనించాడు ఇక్కడ? తన అవ్వని అలాగే తన తల్లిని కూడా గమనించాడు. అంటే ఇప్పుడు మనం భక్తి సాధన చేసినప్పుడు మన కడుపును పుట్టిన బిడ్డలు దైవజనుల చేత అన్ని విధాల పరిశీలన చేయబడతారు. అలా వాళ్ళకంటే ముందు పెద్దలుగా ఉన్న మనల్ని కూడా పరిశీలిస్తారు. మనలో ఉన్న ఆ భక్తి సాధన మన బిడ్డల్లోకి రావాలి. ఆ రోషం కలిగిన భక్తి సాధన మన బిడ్డల్లోకి రావాలి. తల్లిదండ్రుల దగ్గర లేదు, పెద్దల దగ్గర పిల్లలు చూసి నేర్చుకుంటారు. నేర్పితే నేర్చుకోరు వాళ్ళు. చూస్తారు, నిన్ను గమనిస్తూ ఉంటారు బాగా. నువ్వు ఏ విషయాల్లో స్పందిస్తున్నావు, ఏ విషయాల్లో ఎలా ఉంటున్నావు, ఖచ్చితంగా అది వాళ్ళు చూసే నేర్చుకుంటారు. డాక్టర్ గారు, ఒక ఆయన డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారికి ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకుని, పెద్ద కొడుకుని బాగా ప్రేమిస్తా, వీడిని ఎట్టయినా కానీ మోస్ట్ వాంటెడ్, చాలా క్రిటికల్ అయినటువంటి సర్జరీలు కూడా చేయగల ఒక ప్రావీణ్యత కలిగినటువంటి ఒక సర్జికలిస్ట్గా చేయాలి. ఒక సర్జన్ అంటే ఆపరేషన్ చేసేటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనుకుందాం, అంత గొప్ప ఆపరేషన్ చేసేటువంటి ఒక డాక్టర్గా చేయాలని చెప్పని పసితనంలోనే బీజాలు నాడితే బాగా వెంటనే దాన్ని పట్టుకొని వాడు తొందరగా వాడు చదివే ప్రతి డాక్టర్ సంబంధించిన చదువులో కూడా వెంటనే బాగా నిపుణత పొంది మంచి మార్కులు తెచ్చుకుంటాడు, మంచి కేటగిరీలోకి వస్తాడని చెప్పని చిన్ననాటి నుంచే చూపించడం మొదలుపెట్టాడు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి తను ఎలా ఆ పొట్ట భాగాన్ని ఏదన్నా కోసి లోపల ఉన్న అవయవం ఎలా తీస్తున్నాడు అవన్నీ వాడికి పెద్ద కొడుకు చూపిద్దా అని చెప్పని అన్నీ చూపిస్తా ఉన్నాడు. ఒకరోజు అమ్మా నాయన బజారుకి వెళ్ళొస్తారా తమ్ముడు, నువ్వు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. చెప్పానంటే సరే అమ్మా అని చెప్పని, సరే నాన్న అని చెప్పని వీళ్ళు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చే లోపల టైం ఉంటుంది కదా, ఈ టైంలో ఈ పెద్దోడు చూసి మైండ్లోకి ఎక్కినాయి కదా, ఆపరేషన్ సంబంధించిన ఖర్చులు ఇంట్లోనే ఉన్నాయి. చిన్నవాడికి వాళ్ళ నాన్న ఎలా అయితే మత్తిస్తున్నట్టుగా ఒక ఇంజక్షన్ వాడికి అట్ట పొట్ట దగ్గర నడుం దగ్గరికి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ఇంజక్షన్ పొడిచినట్టు పొడిచి, రే మనం ఒక ఆట ఆడదాం, నేను ఇప్పుడు నీకు సర్జరీ చేస్తానంట, నువ్వు కుట్లు వేస్తానంట, నీకేం కాదంట. అవునా అన్నయ్య నీకు తెలుసా అంటే, తెలుసురా, నాన్న చేస్తుంటే నేను చూశాను, ఏం లేదు నొప్పి కూడా ఉండదు, అట్ట చేసి ఇటు తీసేస్తా. అవునా, సరే చెయ్యి అన్నయ్య అని చెప్పాను. అనగానే ఆపరేషన్ థియేటర్లో ఎలా అయితే ఆ పేషెంట్ను బండేస్తారు, క్లాత్ కప్పుతారు, అన్నీ అట్లానే పెట్టేసి వాడు పొట్టగొచ్చి ఏముంది విలవిల కొట్టుకుంటా ఉన్నాడు. ఈ లోపల తల్లిదండ్రులు వచ్చారు. కొనప్రాణంలో ఉన్నవాడిని కారులో తీసుకుపోదని చెప్పనుకొని వాడిని తీసుకొచ్చి కారులో ఎక్కిస్తే, కొనప్రాణంలో ఉన్నవాడిని రక్షించుకుందామని కారులో ఎక్కించి కారు మూవ్ చేయబోయేసరికి మా నాన్న ఎడ దొరికితే చంపుతుడని వాడు కారు టైర్ కింద దాక్కొని ఉండవు. కారు ముందు భాగంలో టైర్ సరిగ్గా దాక్కొని ఉండవు. బిడ్డను కాపాడుకుందని ఆతృతలో బండి మూవ్ చేసేసరికి ఈ బండి ఒకసారిగా అట్టెక్కి దిగంగానే ఏందా అని చెప్పని చూసుకుంటే పెద్దవాడు కారు టైర్ కింద పడి చనిపోయాడు. చిన్నవాడేమో చేతుల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఎవరిని రక్షించుకోవాలి, ఏం చేయాలి? పెద్దలను చూసి
నేర్చుకుంటారు పిల్లలు, నేర్పాల్సిన పని లేదు. అది ఏదైనా సరే, నువ్వు సత్క్రియ నేర్పావా, సద్భక్తి నేర్పావా, సద్విషయాల విషయంలో గౌరవ వినయ మర్యాదలు కలిగి ఉండేలాగా, ప్రవర్తించేలాగా, మాట్లాడేలాగా నువ్వు నేర్పావా, నువ్వు కలిగి ఉన్నావాలాగా నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాదని నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం కనుక చూశారంటే వాళ్ళు కూడా రేపొద్దున నీకు తలకాయ నొప్పిగానే మారుతారు. ఇక్కడ దైవజనుడు తిమోతిలో కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తూ ఉన్నాడు. ఆ క్వాలిఫికేషన్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే వాళ్ళ అమ్మగారి దగ్గరను వాళ్ళ అవ్వ దగ్గర ఉన్నాయంట. ఆ క్వాలిఫికేషన్స్, భక్తిలో కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళ దగ్గర దొరికాయి. భక్తిలో కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకు అక్కడ దొరికాయి. నీ జీవితంలో, నా జీవితంలో గమనిస్తే మన ఎదుటి వారికి లేదా మన కడుపును పుట్టిన బిడ్డలకు బెస్ట్ భక్తికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మనము మన రక్తంలోంచి జీన్స్గా వాళ్ళకి ఇవ్వాలి. ఆమెన్, హల్లెలూయా. అలాగూ రావటానికే 24 సంవత్సరాల నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు, పట్టుదలతో కూడిన భక్తి సాధన అబ్రహాము, ఇంకెవరు, శారమ్మ, వాళ్ళిద్దరి చేత చేయించాడు. వాళ్ళిద్దరు పుణ్యం అంటే ఆ జీన్స్ అన్నీ మనలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ జీన్సే కనుక లేకపోతే అరాకొర భక్తి కూడా ఉండేది కాదు. ఊళ్ళోకి వెళ్ళా నంబర్ 1 పార్టీ ఏదైనా ఉందంటే మనమే అవుతాం. ఏ పార్టీ? నంబర్ 1 బేవర్సా పార్టీ మనమే అవుతాం అన్నమాట. మన మూల పితరులుగా ఉన్నటువంటి, అంటే ఆదాము అవ్వలు కాకుండా ఆ తర్వాత నోవాహు కాలంలో ఉన్న మొత్తాన్ని తీసేశాడు. నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. నోవాహు తర్వాత ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరంపర చూసుకుంటే అబ్రహాం గారి దగ్గరకు వచ్చేసరికి 24 సంవత్సరాల నిరీక్షణ. మనము దేవుణ్ణి చేరుకోవాలంటే, దేవునితో పెనుగులాడాలంటే, దేవుని యొక్క మన్ననలు పొందాలంటే, దేవుని యొక్క కృప పొందాలంటే, దేవుని చేత శాశ్వత కాలమైన ఆశీర్వాదం మనం పొందాలంటే అబ్రహాము జీవిత చరిత్రను గమనిస్తే చాలు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాముకి దేవుని దగ్గర, అంటే మనము దేవుని దగ్గర నుంచి ఏమేమైతే పొందుకోవాలో అవన్నీ కూడా అబ్రహాము 24 సంవత్సరాల నిరీక్షణ కాలంలో దేవుడు అన్నీ నేర్పాడు. చూడండి, మన కడుపును పుట్టిన బిడ్డలు ఆ చేయి పెడిచి కంచి వెళ్ళిపోతాం. మన కడుపును పుట్టిన బిడ్డల్లో మొట్టమొదటిగా పుట్టినవాడికి అన్ని తెలివిచాట్లు ఉండవు. రెండో వాడు మొదటికి పుట్టినవాడి కంటే ఒకరు మెరుగ్గా ఉంటాడు. మూడో వాడు ఈ ఇద్దరి కంటే మెరుగ్గా ఉంటాడు. నాలుగో వాడు అసలు వీళ్ళ కంటే తలదన్ని తట్టుకుంటాడు. ఇక 5, 6, 7 ఇక చివరిలో ఎవరైతే ఉంటారో, చివరిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకున్నన్ని తెలివిచాట్లు ఇంకొకడు ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పడాల్సిన పాటలన్నీ పడి ఉంటారు ఈ తల్లిదండ్రులు. చివరిలో కన్నా వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళు పడాల్సిన పాటలన్నీ పడ్డ తర్వాతే ఆ బిడ్డ భూమి మీదకి వచ్చేది. అంటే వీళ్ళకు దాంపత్య జీవిత ప్రారంభంలో ఏ అనుభవాలు ఉండవు. దాంపత్య జీవితంలో ప్రారంభమయ్యి ఒక బిడ్డ 2 బిడ్డలు కలిగిన తర్వాత ఆ తర్వాత ఉంటారే, ఆ తర్వాత భూమి మీదకి వస్తారే, వాళ్ళకు ఉంటాయి తెలివితేటలు. ఇన్ని సంవత్సరాల మొత్తం అనుభవం అంతా కలిపి అక్కడికి వస్తుంది అనమాట. ఆ తెలివితేటలన్నీ ఆ చివరిలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే చిన్నోడు ఉంటాడో చిన్న ఉంటుందో వాళ్ళకు ఉంటాయి తెలివితేటలన్నీ వచ్చి. మనకు తెలుసు, తల్లిగా తండ్రిగా తెలుసు. మనకి తెలియదు అంటారా? ఖచ్చితంగా తెలుసు. అబ్రహాం గారు కూడా మనలో ఏ జీన్స్ ఉండాలని చెప్పని దేవుడు తపన పడ్డాడో, ఆ తపన పడ్డ దానికి తగ్గట్లుగా అబ్రహామును శారమును సిద్ధపరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగని ఈరోజు మనకు భావితరాల్లో మన ముందు ఎవరైతే ఉండబోతున్నారో, మన గర్భవాసాన పుట్టబోయే బిడ్డలకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో
ఆ క్వాలిఫికేషన్ అన్నిటి విషయంలో నీకు తర్ఫీదునిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీకు తర్ఫీదునిస్తాడు. నీకు తర్ఫీదునిచ్చినప్పుడు నీ రక్తంలో నుంచి వచ్చే ఆ జీన్స్ ఎవరైతే బిడ్డలు ఉన్నారో వాళ్ళల్లో అవి అక్షరాలను నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, నువ్వు భక్తి సాధన చేస్తూ ఉంటే నిన్ను చూసి వాళ్ళు వెదుగుతారు, నిన్ను చూసి వాళ్ళు బలపడతారు, నిన్ను చూసి విశ్వాసంలో బలపడతారు. నేను చెప్తాను, చాలా విషయాల్లో మా తల్లిదండ్రులు చూస్తే కొన్ని విషయాల్లో మాకు ఇట్లే ఆ జీన్స్ వచ్చాయని నేను చెప్తాను. అంటే ఓర్పుతో ఎంత చాకిరైనా సరే చేయటం విషయంలో కానీ, ఓర్చుకునే విషయంలో కానీ కొన్ని బెస్ట్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. అంటే అన్క్వాలిఫైడ్స్ క్వాలిఫికేషన్ ఉన్నాయంటే ఉన్నాయి, లేవు అని నేను చెప్పను. ఏంది అయితే బెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే దాన్ని బట్టి భక్తి సాధన చేయడానికి ఉపయోగపడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నా వైపుగా ఎవరికి వాళ్ళు గమనిస్తే, ఒకవేళ మన పితరులు ఆ దేవుని భక్తి సాధన చేసిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే ఆ జీన్స్ ఇట్టే కనపడతాయి. మా నాయనమ్మ ఉంది, ప్రార్థన చేస్తానే ఉంటుంది. ఒకసారి రక్షణ పొందించాలి ఒక పుస్తకం మీద ఆరాధన టీవీలో, శుభవార్త టీవీలో వచ్చి ఆ రెఫరెన్స్లు కోట్ చేసిన పుస్తకం ఇచ్చి, నీకు ఉపయోగపడుతుంది దేశపోయాను. నాకు అసలు వద్దన్న. అదేందిరా అంది. దేవుడు ఇవ్వాలిగా, నువ్వు ఇచ్చే ఉపయోగం ఉంది. ఈ చూసుకుంటా నేను సేవ చేస్తే సోమరిపోతుని అవుతా, నాకు వద్దయి, నాకు దేవుడు ఇవ్వాలే అని చెప్పాను. ఆ పుస్తకం ఇప్పటికి ఇంట్లో ఉంది అంతే. ఇటు మా అమ్మమ్మ వైపు చూస్తే, అమ్మ వైపు చూస్తే ఆమె ఎంత నీతిమంతురాలంటే చెప్పలేమన్నమాట. దశమ భాగం అవసాన దశలో హాస్పిటల్లో ఉన్నామా, లూథరన్ చర్చిలో దశమ భాగం ఇస్తే ఒక రిసిప్ట్ ఇస్తారు, ఏమో దశమ భాగం ఇచ్చిందని. వాళ్ళ దగ్గర కూడా రిసిప్ట్ ఉంటుంది. ఆ దశమ భాగం తీసుకొచ్చి మా తాతయ్య పెన్షన్ ఆమెకు వచ్చింది. దాంట్లో దశమ భాగం తీసి మందిరంలో కట్టి ఆ రిసిప్ట్ తెచ్చి ఇస్తే అది చూసిన తర్వాత ఆమె చనిపోయింది. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఉపవాసం ఉండే మాట అయితే ఉమ్ము మెంగదు. ప్రార్థనే మందిరంలో పడి పరిచర్య చేస్తూ ఉంటుంది. అక్కడ మొక్కలు పెరుగుతూ ఉంటే ఆ ప్రాంగణం మొత్తం బయట అంతా విలాంబరంగా ఉంటుంది కదా, ఆ మొక్కలు పెరుగుంటే పోయి ఆ మొక్కలు బిగుతూ కూర్చుంటుంది. లేదంటే ఒక కొడవలు తీసుకొని పోయి మచ్చటంగా కోసి చెరగటం అంతా ఆ చెలిగి అంతా పక్కనేసి శుభ్రం చేసే పని ఆ పని ఖాళీగా ఉంటే. ఇటువైపు చూస్తే ఆ జీన్స్ అనమాట. ఆమె చాలాసార్లు ప్రార్థన చేసింది నా విషయంలో. నోరు లేనోడు ఎట్ట బతుకుతాడో ఏమో అని చెప్పని ప్రార్థన చేసింది. ఏమే నా వైపుగా చూస్తే ఈ కనపడితే ఎవరికి వాళ్ళని చూసుకోవాలి. ఇక్కడ తిమోతి విషయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, తిమోతి నీలో ఉన్న బెస్ట్ క్వాలిఫికేషన్స్. ఇంకా తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు అయితే బాల్యం నుండే నువ్వు లేఖనాలను స్పష్టంగా ఎరిగి ఉన్నావు అంటాడు. అక్కడ ఎరిగి ఉన్నావు అని చెప్పని తిమోతి విషయంలో సార్వత్రిక సంఘమంతుడికి తెలియాల్సిన బెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకు చెప్తా ఉన్నాడు. ఏంటి అయ్యా అంటే, అవి మీ అవ్వలోనూ మీ అమ్మలోనూ ఒక విశ్వాసాన్ని నేను చూశాను, ఆ విశ్వాసం నీలో కూడా చూస్తున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా మన జీవితాలను పరీక్షించుకోవాలి. మనము ఏ రీతి అయినా విశ్వాసం కలిగి ఉన్నాము. అప్పుడే విశ్వాసం కలిగి 4 మాటలు మాట్లాడి చంచల మనస్కులమై కదిలిపోయి ఇక విశ్వాసం లేదు, ఏమి లేదు, ఏం దేవుడు, ఏం వల్ల కాడు, ఏం చేశాడు మాకు అనే పరిస్థితిలో ఉన్నామా? ఏ పరిస్థితి అయినా సరే నా దేవుడు మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్న మాటను బట్టి, ఆయన ఇచ్చిన మాటను చేతబట్టి విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్నావా? ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి పరలోకం చేరాలంటే విశ్వాసం మీదే ఆధారం. ఆ విశ్వాసమే గనక నీకు లేకపోతే
ఆ విశ్వాసాన్ని బట్టి కనుక నువ్వు పెనుగులాడకపోతే, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చిన మాటను పట్టుకోకపోతే, నేను కానీ ఇంకా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రసంగికుడు వచ్చినా సరే నీ బతుకి కంచే తప్ప బాగు చేసేవాడు ఎవడు లేడు. నువ్వు మార్చుకుంటే దేవుడు మాత్రం ఖచ్చితంగా బాగు చేయొచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, నీ విశ్వాసము, నీ విశ్వాస పరిమాణం ఎంత? నేను చూసినప్పుడు దైవజనుడైనా దేవుడైనా నా కుమారుడు నా కుమార్తె విశ్వాసం కలిగే ఉంది, విశ్వాసం కలిగే ఉన్నాడు అని చెప్పని దేవుడు చెప్పగలడా? అది మనం స్వపరీక్ష చేసుకోవాలి. నా బ్రతుకి కించేనయ్యా, ఇక ఎప్పటికీ మారదు, ఏందోలే మా జీవితాలు, మా కుటుంబం, మా పరిస్థితులు అన్న రీతిగా సణుగుతూ గొణుగుతూ లోపల గొనుక్కుంటూ అట్లానే ఉండిపోతున్నావా? లేకపోతే నా దేవుడు మాట ఇచ్చాడు, ఏనాటికైనా ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు, ఆ మాట నెరవేరుస్తాడు కాబట్టి నేను మాత్రం ఖాళీగా ఉండను, ఎప్పటికప్పుడు ఆయన కదిలిస్తా నేను ఉంటానని చెప్పని ప్రార్థనలో పెనుగులాడుతున్నావా? బాగా గమనించాలా. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి బాగా ఇష్టంగా ఉండొచ్చు అని ఉందో లేఖనంలో. ఇష్టడుగా ఉండటం అసాధ్యం. ఎందుకంటే విశ్వాసము చాలా విలువైంది. విశ్వాసం అనేది ఒక మెదడు లాంటిది అన్నమాట. గుండె కూడా కాదు, మెదడు లాంటిది. మెదడులో ఉన్న ప్రతి నరం కనుక పని చేయకపోతే ఈ మిగతా దేహంలో ఉన్న ఏ అవయవం కూడా పని చేయదు. అర్థమవుతుందా? విశ్వాస జాబితా మెదడుకు సంబంధించిన వాళ్ళు. ఈ మెదడులో ఉన్న ఈ నరాల్లో ఏ కాస్త తేడా వస్తే ఒక నోరు ఒక దిక్కుగాను, చెయ్యి కాలు ఒక దిక్కుకి వెళ్తాయి. ఇక పంజాతి ఎంత లాగినా, తాళ్ళు కాదు ఇనప రాట్లేసి లాగినా రావు సరిగా. కారణం మెదడులో నరము కొంచెం తేడా పడ్డది. ఈ మెదడు ఎంత ప్రాధాన్యమో మన దేహానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా విశ్వాసం అంత ప్రాధాన్యమైనది, అంత విలువైనది. ఏమి అంత విలువైందన్నమాట. దేవుడు నీకు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడి ఆ మాటను పట్టుకుంటే కొండలను సైతం పిండి చేసి నీకు మార్గం సరళపరచగలడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కదిలిపోతున్నావు అంటే ఖాళీగా కూర్చుంటాడు యేసయ్య. నీకెళ్ళి చూస్తా ఏం చేస్తాడు? ఖాళీగానే చూస్తూ ఉంటాడు నీకెళ్ళి. నీ దేవుడు ఇచ్చిన మాటను బట్టి నీ జీవితంలో అన్నీ అనుకూలంగానే పరిస్థితులు ఉంటాయని మాత్రం ఎప్పుడు ఊహించమాక. ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినా అసలు దేవుడిచ్చిన మాటే అసలు నెరవేరదు అన్న సందర్భం నువ్వు చూసినా నువ్వు చూడాల్సిన పరిస్థితి ఏంటంటే విశ్వాసంతో నా దేవుడు ఈ మాట ఇచ్చాడు, ఈ మాట ఇచ్చాడు కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏంది? ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఆ విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకోగలిగితే నిన్ను మించిన భక్తిపరుడు, నిన్ను మించిన భక్తిపరురాలు ఇంకొకళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని పక్కన వాళ్ళు చూస్తారు. ముంగమూరు దేవదాసయ్య గారు, ఎవరు? ముంగమూరు దేవదాసయ్య గారు ఏమి బైబిల్ మిషన్ సభలు ఏర్పాటు చేశారు, అన్నీ రెడీ చేశారు. ఇక కొద్ది సమయంలో కూటాలు ప్రారంభమైన భోజనాలు ఏర్పాటు చేయాల. చేతులు ఏమీ లేవు. దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. అందరూ వచ్చారు, అయ్యా కూటాలు జరుగుతున్నాయి, ప్రసంగం మొదలైంది, పొయ్యి మీద ఎసరు రగులుతూ తిరుగుతుంది, ఎసరు పెట్టమను ఎసరు తిరుగుతుంది, బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఎడ చేయాలయ్యా అంటే నీకెందుకు, దేవుడు పంపిస్తాడు, ఇస్తాడులే, ఉండండి అని చెప్పాడు. టైం దగ్గరకు వస్తుంది, పక్కన వాళ్ళు టెన్షన్ మొదలైంది. చివరిగా ఒక ప్రార్థన చేశాడు ఆయన. చివరిగా ఒక ప్రార్థన చేశాడు. శోధన నువ్వు వచ్చావు కదా, మర్యాదగా నువ్వు తెచ్చిన మేలు అక్కడ పెట్టి వెళ్ళిపో. ఆమేన్. హల్లెలూయా. శోధన
నువ్వు వచ్చావు కదా, మర్యాదగా నువ్వు తెచ్చిన మేలు అక్కడ పెట్టి ఏమైతే ఆశీర్వాదాన్ని తెచ్చావో, ఆశీర్వాదం ఏదైతే తెచ్చావాడు అది పెట్టి మర్యాదకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రార్థన చేశాడు. ప్రభు యొక్క మహా ఉచిత కృప లారీలో పొం అనుకుంటూ ఆర్లు మోగించుకుంటూ వచ్చినాయి. ఒకళ్ళు అడావుడి గురికెత్తుకుంటూ వచ్చారు. అయ్యా లారీలు వచ్చినాయి అయ్యా, వాటిని బియ్యం సరుకులు అంటే దేవుడు పంపించాడు, ఇక మొదలు పెట్టన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యొక్క మహా ఉచిత కృప మన జీవితాల్లో మొన్న జరిగించింది ఏంది? ఎంతో నీ దగ్గర ఎంతో నీ దగ్గర రూపాయితో మొత్తం మీటింగ్స్ అన్ని అసలు ఊహించినటువంటి గొప్ప అద్భుతంగా దేవుడు ఆ కోటాలు జరిగించాడు. అసలు ఒక కనువిప్పు అయిందన్నమాట ఈ సమాజానికి. అంత గొప్ప పని జరగకుండా వాడు సైతానుగాడు శతవిధాల ప్రయత్నం చేశాడు. చివరికి మీటింగ్స్ లేవు, ఏమి లేవు, మానేయండి అనే పరిస్థితి దాకా కూడా వచ్చింది. అయినా కానీ పక్కనున్న దేవుని బిడ్డలు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని మాట అందించటం, దేవుని కృప. దావీదు మహారాజు గురించి చదివినట్టు వాళ్ళంతా రాళ్ళు తీసుకొని కొడతానికి తిరగలేసారంట. తన దేవుని బట్టి తన ధైర్యం తెచ్చుకొని ఎఫోద్ ధరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టి సేమ్ అదే సిచ్యువేషన్లో నేను వెళ్ళిపోయాను. అంటే రాళ్ళు వేయటానికి కాదు, రాళ్ళు వేస్తున్నారని కాదు పక్కనోళ్ళు. అంటే అటువంటి కృంగుదల లాంటి పరిస్థితులు నాలో ఉన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసి, ప్రభు నీ చిత్తం ఎలానో చేసుకుంటే నువ్వు ఊహించనంత రీతిగా అద్భుతంగా జరుగుతాయి కోటాలను. అలాగనే దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ విశ్వాస పరిమాణాన్ని ఎంతమంది చూశారు? మన చుట్టూ ఉన్న కాలనీ మొత్తం గమనించింది, అవునా కాదా? సమకూడింది కొంతమంది, 4 10 మందో ఎంతమంది అన్నా కానీ ఈ విశ్వాసము ఈ కార్యాలని కాలనీ మొత్తం ఒక్కసారిగా అలా చెప్పుకునేలాగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప విజయం ఏముంది? ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ప్రభు కృపచేత నిలిపిన విశ్వాసాన్ని బట్టి వచ్చేది ఇంకేముంది? ప్రభు కృప. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎటువంటి పరిమాణం కలిగిన విశ్వాసం కలిగి ఉన్నావు. ఎందుకు విశ్వాసం గురించి ఇక్కడ తిమోతి విషయంలో దేవుడు ఆ పౌలు భక్తుడి ద్వారా మాటను మన ఎదుట హెచ్చరికగా, లేదంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన ఎదుట ఎందుకు పెట్టాడంటే, శ్రేష్టమైన సేవా బాధ్యతలు అప్పచెప్పటానికి. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన సేవా బాధ్యతలు. ఎలాంటి శ్రేష్టమైన సేవా బాధ్యతలు? పౌలు భక్తుడితో పాటు ఎంతోమంది ప్రారంభం నుంచి తాను వెళ్ళిపోయే సమయం దాకా ఎంతోమంది విశ్వాస యోధులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, నమ్మకమైన పరిచారకులు ఉన్నారు, నమ్మకమైన సహకారులు ఉన్నారు, ప్రతి విషయంలో ఆర్థికంగా సహాయం అందించే వాళ్ళు ఉన్నారు. అసలు ఏ సహాయం చేయకుండా కనపడే వ్యక్తి తిమోతి ఒక్కడే. చెబితే పలానా చోటకు పోమంటే ఆడకు పోయేవాడు అంతమటికి. తన తండ్రి అక్కడున్న అన్యులకు సంబంధించినోడు అని చెప్పని, తన తండ్రిని బట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా రక్షించుకోవచ్చు అని చెప్పని పౌలు భక్తుడు తిమోతిని ఒక సాధనంగా వాడాడు. పత్రికలు గమనిస్తే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్క చాట ఉపయోగపడతాడు. రెండవసారి ఇంకా మిగతాది తనని ఎక్కడికి పంపించినా దేవుని సేవ విషయంలో నమ్మకంగా వెళ్ళి దైవజనుడు చెప్పిన ప్రతిదీ కూడా చేసుకొని తిరిగి రావటాన్ని దేవుడు గమనించాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ విషయంలో కూడా, మోషే దగ్గర యెహోషువ కూడా అంతే, ఏలియా దగ్గర ఎలీషా అంతే. ఇట్లా యేసే పక్కన 12 మంది అపోస్తుల్లో ఒకడు దారి తప్పిపోయినా మిగతా వాళ్ళందరి విషయంలో కూడా అంతే. పౌలు భక్తుడి కింద ఎంతమంది లేరు? సహకారులుగా, పరిచారకులుగా, నమ్మకమైన వాళ్ళుగా, ప్రార్థనా పరులైన ఉన్నాడు. దారి తప్పి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ అప్పచెప్పని బాధ్యత తిమోతికి అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటయ్యా ఆ బాధ్యత అంటే, సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో మొట్టమొదటిగా దేవుడు పౌలు భక్తుడి ద్వారా తిమోతికి అప్పచెప్పబడిన పరిచర్య, సంఘంలో
జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, అంటే ఎలాగ క్రమశిక్షణ ఉండాలో. ఆ నెక్స్ట్ అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే, నా ద్వారా నువ్వేమేమి సంగతులు నేర్చుకున్నావో అవి అనేకులు సామర్థ్యం గల నాయకులకు అప్పచెప్పి వాళ్ళని ముందుకు పంపించు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు ఎలా క్రమంగా నిలబడాలంటే, నువ్వు నీ పైన నాయకుడిని గమనించి అది నేర్చుకోవాలి. పైన నాయకుడిని గమనించాలి. నువ్వు గమనించకపోతే అది రాదు. ఎందుకంటే పౌలు దగ్గర తిమోతి గమనించాడు. పైన తన విశ్వాసాన్ని, భక్తిని, వేదనాకరమైన పరిస్థితులైనా, శ్రమల్లో అయినా, కన్నీటి పరిస్థితి అయినా, అసలు ప్రాణాపాయ పరిస్థితి అయినా, ప్రతి స్థితిని కూడా తిమోతి గమనించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిమోతి గమనించాడంట. గమనించి అక్కడ కొన్ని విలువైన పాఠాలు పౌలు దగ్గర నేర్చుకున్నాడు తిమోతి. నేర్చుకోవటమే కాదు, ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, నీవు సంఘంలో జనులు ఎలాగ ఉండవలెనో దాని విషయంలో నీకు ఒక బాధ్యత అప్పచెబుతున్నాను అన్నాడు. ఒక బాధ్యత, సంఘంలో సంఘ విశ్వాసులు, సంఘ సభ్యులు ఎలా క్రమశిక్షణగా ఉంచాలో, వాళ్ళు ఎలాగ నడుచుకోవాలో అది నీకు అప్పచెబుతున్న బాధ్యత అన్నాడు. ఆ నెక్స్ట్ అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే, సేవక గణాన్ని సిద్ధపరిచి ఎక్కడికక్కడ నిలబెట్టే బాధ్యత. ఆ తర్వాత మూడో బాధ్యత, ఎప్పటికప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయో హెచ్చరించే బాధ్యత. మూడోది, సంఘాలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు హెచ్చరించే బాధ్యత మూడోది. నాలుగోది, పౌలు తర్వాత ఆ సేవా బాధ్యతలు ఇంకెవరికి అప్పచెప్పాలా? తిమోతికి మాత్రమే అప్పచెప్పాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి అప్పచెప్పాడు. ఎంత గొప్ప ఆధిక్యతో గమనించండి. దేవుని యొక్క మహా ఉచిత కృప, దేవుని యొక్క మహా ఉచిత కృప ఎలా సాధ్యపడింది? అది ఎలా సాధ్యపడింది? తన తల్లిలోనూ తన అవ్వలోనూ ఉన్న విశ్వాసము తిమోతిలో చూశాడు పౌలు భక్తుడు. ఆ విశ్వాసం యొక్క పరిమాణం ఎంతో పౌలు గమనించాడు. కాబట్టి సంఘంలో జనాలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఇదిగో చెబుతున్నాను విను అని చెప్పని పౌలు భక్తుడు తిమోతికి అప్పచెప్పాడు ఆ బాధ్యతలు. రెండో బాధ్యత సేవక గణాన్ని సిద్ధపరిచేది. మూడో బాధ్యత సంఘాలు ఎలా ఉన్నాయో, సంఘ బిడ్డలు ఎలా ఉన్నాయో హెచ్చరిక జారీ చేయటము, వాళ్ళకి పౌలు భక్తుడు ఇచ్చిన హిత ఉపదేశాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పటం మూడో బాధ్యత. నాలుగో బాధ్యత, అసలైన బాధ్యత ఏంటంటే, పౌలు తర్వాత శ్రేష్టమైన సంస్కరణ సంబంధించి, లేదంటే పౌలు ఎలాంటి పరిచర్య చేశాడో అదే పరిచర్య చేసే హోదా తిమోతికే ఇవ్వబడింది, ఇంకెవరికి ఇలా. అంటే పౌలు మీద ఉన్నటువంటి ఆత్మ అభిషేకం తిమోతి మీద కనపడుతుంది ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆన్లైన్లో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ విశ్వాసం ఎలా ఉంది? నిన్ను అందరు గమనిస్తూ ఉంటారు. ఏంది? నీ తల్లిలోనూ నీ అవ్వయైన అంటే నీ అవ్వలో, అంటే నీ పితరుల యొక్క ఆ భక్తిని బట్టి నీకు వచ్చిన విశ్వాసం ఉందా అంటే గమనిస్తారు ఖచ్చితంగా. ముందు దేవుడు గమనిస్తాడు, ఆ తర్వాత సేవకుడు గమనిస్తాడు, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న విశ్వాసులు కావచ్చు, లోకం గమనిస్తూ ఉంటుంది. నీ విశ్వాస పరిమాణం ఎంచున్నదన్న సంగతి, నీ భక్తి ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ చూపులు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకుంటున్నావు, ప్రతిదీ గమనిస్తారు. ఏంది? బాగా స్పష్టంగా ముందు దేవుడు, తర్వాత దైవజనుడు, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న జనం, వీళ్ళు గమనిస్తారు. ఆ నెక్స్ట్ గమనించేది నెక్స్ట్, దాని తర్వాత నీలో ఉన్న విశ్వాసం ఏ పరిమాణం ఉందో కూడా చూసుకోవాలి. ఇక్కడ నువ్వు ఎవరెవరు గమనిస్తున్నారో జాగ్రత్త కలిగి భక్తి సాధన చేయాలి. ఆ నెక్స్ట్ నీ విశ్వాసంలో, నీకున్న విశ్వాసం నువ్వు కదిలిపోయే వ్యక్తివా, లేదు కదలకుండా చంచల మనసు లేకుండా స్థిరముగా ఉండి ఆవగింజంత పరిమాణం కలిగిన పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నావా లేదా నీ పితరులు పెద్దల మీద ఉన్న ఆ పెద్దల్లో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, పట్టుదలతో కూడిన ప్రార్థన, ఆ జీలు నీలో ఉందా లేదా? ఉంటే ధన్యురాలువు, ధన్యుడవు. ఏమి
ఆ ఉన్నాయనుకో, ఆ నెక్స్ట్ వచ్చే నీకు బాధ్యతలు ఏంటంటే తిమోతిలాగా సంఘంలో జనం ఎలా క్రమశిక్షణగా ఉంచాలో ఆ బాధ్యతలు ఇస్తాడు దేవుడు. ఈరోజు మీతో నాతో మీతో అందరితో మాట్లాడుతుంది. ఆ నెక్స్ట్ బాధ్యత అంటే సేవక గణాన్ని సిద్ధపరిచే విషయం. ఆ తర్వాత సంఘాలను ఎలా ఉన్నాయో చూడటం, హెచ్చరిక జారీ చేయటం, దైవజనుడి దగ్గర నుంచి ఒక శ్రేష్టమైన వర్తమానం తీసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పటం. ఆ తర్వాత పౌలు మీద ఉన్నటువంటి అభిషేకం తిమోతి మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకెవరికి అప్పచెప్పాలి ఆ బాధ్యతలు? తిమోతికి మాత్రమే అప్పచెప్పాడు. తిమోతి పత్రికలో ఆ మాట రాసి ఉంటుంది, చూడండి, మీరు గమనించండి. 3వ అధ్యాయం మట్టుకుంటా, 2 తిమోతి 3వ అధ్యాయం మట్టుకుంటా చూడండి ఆ మాట. 2 తిమోతి 1 తిమోతి అట్టుకుంటా. 1 తిమోతి 3వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నాను. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇక్కడ చెప్తా ఉన్నాడు మిగతా క్వాలిఫికేషన్స్, అంటే బాధ్యతలు అప్పచెప్పటం. పౌలు భక్తుడు తిమోతికి ఒక్కడికే తన తర్వాత సేవా బాధ్యతల యొక్క శుభగుణ లక్షణాలు లేఖనాలను పరిశీలించిన దైవజనుడు అంటే పౌలు భక్తుడితో పాటు మిగతా సహకారులుగా, పరిచారకులుగా, ఉపచారం చేసేవారిగా, ఆర్థికంగా సహకరించే వాళ్ళనుగా కొంతమంది, లేదంటే ఆశ్రయం ఇచ్చే అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా గమనిస్తే వీళ్ళెవ్వరికి అప్పచెప్పడు బాధ్యతలు. తిమోతికి ఒక్కడికే తెచ్చి అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. అటు శ్రేష్టమైన బాధ్యతలు మనకి ఈరోజు దేవుడు అప్పచెప్తా ఉన్నాడు. అయితే మన విశ్వాసం ఎలా ఉందో గమనించుకోవాలి. కదిలిపోయే విశ్వాసమా, నిలకడగా సియోను కొండవలె ఉండేటువంటి విశ్వాసమా? నీ విశ్వాసం ఏంటి? ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఇంకా నేను కదిలిపోయే విశ్వాసం కలిగి ఉన్నానా? లేదు నిలకడగలిగిన సియోను కొండవలే ఆ విశ్వాస పరిమాణం కలిగి నేనున్నానా? సియోను కొండ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ప్రార్థన ధూపం మండుతూ ఉంటుంది, ఎప్పుడు దేవుని సన్నిధి ప్రసన్నత ఉంటుంది. ఆ దేవుని సన్నిధి ప్రసన్నత ఉంటే, దేవుని ప్రార్థన ఉంటే నీ విశ్వాసం ఇంకా కదిలిపోయేది ఎక్కడ? నిలకడగానే ఉంటుంది. అర్థమవుతుందా? నీ విశ్వాసం ఎలా ఉంది? దైవజనుడు చూసినా, దేవుడు చూసినా, చుట్టూ వాళ్ళు చూసినా ఇతను విశ్వాసములో యోధులు, ఆమేన్, హల్లెలూయా అన్న సాక్ష్యం బయటకు వచ్చేలాగా ఉన్నామా లేదా? మనం స్వపరీక్ష చేసుకుందామండి, దేవుని పాదాలు పట్టుకుందామండి, దేవుణ్ణి అడుగుదాం. విశ్వాసంలో ఎక్కడైనా కదిలిపోతున్నావా? చిన్న చిన్న పరిస్థితులను చూసి, లేదా కఠినమైన పరిస్థితులను ఎదుటికి వచ్చినా ఈ వ్యక్తి మారదండి, ఇతడు మారడు, అంత ప్రతికూలమైపోయినాయి, నేను అనుకుంటున్నా నా చేతుల నుంచి జారిపోయారు అన్న భావన నీకు అనిపిస్తున్నా, దేవుడు అంటాడు, పిచ్చిమోహమా, యాడికి పోలా, ఉన్నారు నా చేతిలోనే అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది నువ్వు గ్రహించాలంటే విశ్వాసం కలిగి ఉంటేనే గ్రహించగలుగుతావు. అంతా అయిపోయిందనిపించిన పరిస్థితులు నా జీవితంలో ఎన్నో చూశాను. కానీ ప్రభు నా దగ్గరకు వచ్చి, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నాను. మోషేకి ఎలా తోడై ఉన్నాను, నేను అలా నీకు తోడై ఉన్నా. ఎందుకు భయపడతావు? నీతో చెప్పింది నేను నెరవేర్చే వరకు నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ మాట చెప్తూ ఉంటాడు, రోజు ఇదే మాట చెప్తాడు ప్రభు నాకు. ఆ మాట ఇంటిన తర్వాతనే మనసంతా ఒక కుదుటిపోగా ఉండేది. చిన్నప్పుడు ఎందుకు పాడిచ్చారో తెలీదు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించు. అరే నీ పాట పడదు కానీ రానంగానే పెద్ద మౌత్ ఉండేది. ఆ మౌత్ తీసుకొని ఏది చెన్నైలో వెనకటి కాలంలో రికార్డింగ్ థియేటర్లో ఇట్లా ఏలాడగడ్డి గీర్లు ఉండేది ఇంతలో మౌత్.
ఆ మౌత్ ఉండేది, అది పట్టుకొని పాడుతూ ఉండేవాడిని. ఆ రోజు ఎందుకు పాడిచ్చారో పెద్దోళ్ళు నాకు తెలియదు. ఈరోజు ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఆయన స్వరం విని తృప్తి పొంది అప్పుడు తర్వాత ప్రాణం ఉల్లసించేది. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితికి తెచ్చాడు దేవుడు. ఆ రోజు ఎందుకు పాడిచ్చారో తెలీదు. నీ జీవితంలో కూడా నీ చిన్ననాటి తనంలో నీ తల్లి కానీ తండ్రి కానీ నిన్ను సన్నిధికి ఎందుకు తీసుకెళ్లారో నీకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా అర్థమైంది. ఆ రోజు నిన్ను ఎలా తీసుకెళ్లారో, ఏమేం చేశావో, ఆ తర్వాత కాలంలో ఇప్పుడు నువ్వు ఎలా దేవుని సన్నిధిలో ఉంటున్నావో ఈ స్థితిని బట్టి అర్థమైపోవాలి నీకు. దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి నువ్వు ప్రత్యేకపరచబడ్డావు. ఉట్టినే నువ్వు విలువబడలా, ఉట్టినే నువ్వు రక్షించబడలా. గ్రహింపు కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. ప్రభువా, నువ్వు ఏ సంకల్పం చొప్పున నన్ను ఎంచుకున్నావో ఆ సంకల్పానికి అనుగుణమైనటువంటి ఆ అభిషేకం నాకు ఇవ్వు. నేను ఒకవేళ విశ్వాసంలో వీగిపోయే పరిస్థితిలో, అంటే చల్లారిపోయిన పలచదనంగా మారిపోయిన పరిస్థితి నాలో ఉందా, దాన్ని తొలగించి ఆవగింజంత ఉన్నటువంటి పరిమాణం కలిగిన విశ్వాసం నాకు. ప్రభు చెప్పాడు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కమ్మలి చెట్టు లేచి వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే పడుద్ది, ఈ కొండ లేచి వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడమంటే పడుద్ది. మీకు కూడా సాధ్యమే అన్నాడు ఆయన. ఎట్లా? ఆవగింజంత విశ్వాసం ఉంటే. దేవుని పాదాలు పట్టుకుందాం. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదైనా సరే, చేయి దాటిపోయింది అనుకున్నది ఏదైనా సరే, నా ప్రభు చెబుతున్న మాట, భయపడమాక, నేను నీకు తోడే ఉన్నాను. ఇర్మియా గ్రంథం దేవుడు, నేను నా కుటుంబీకుల విషయంలో నేను అడుగుతా, ఖచ్చితంగా కొన్ని సంగతులు నేను అడుగుతా. లేఖనాన్ని తీసుకొని కుదురుగా కూర్చుంటా. నేను చుట్టూ ఎన్ని గలిబిలి పరిస్థితులు ఉన్నా సరే, దేవుడిచ్చిన లేఖనం ద్వారా ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయన. ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. మా అక్క వాళ్ళ రక్షణ విషయంలో బావ విషయం అని చెప్పని అడిగినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు, నేను రక్షిస్తా, పట్టుకొస్తాను అని. వాళ్ళు ఇప్పుడు ఎట్టుందంటే అంత రివర్స్ అన్నమాట. మాదేదో మా భక్తి మేము చేసుకుని మా అత్త నీకెందుకు రాని. దేవుడు ఏమిచ్చాడు వాక్యం, వాళ్ళని పట్టుకొస్తానని చెప్పని లేఖనం ద్వారా మాట్లాడాడు. ఇక ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. నువ్వే తీసుకొచ్చుకో ప్రభు ఎప్పుడుకో అని చెప్పని ఆయనకు అప్పచెప్పాను. చెల్లెలు కుమార్తె విషయంలో ఉన్న పరిస్థితులు, పిల్ల సిచ్యువేషన్, ఇవన్నిటి విషయంలో దేవుడిని అడిగినప్పుడు ఇర్మియా 1వ అధ్యాయం ద్వారా మాట్లాడు. వాళ్ళు నీతో పోరాడతారు కానీ నువ్వు ధైర్యంగా నిలబడు, నేను వాళ్ళతో పోరాడుతాను, వాళ్ళు నీ మీద జయము పొందలేరు. అంటే దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తులు అని చెప్పని అక్కడ ముందుగా ఆయన చెప్తా ఉన్నాడు. ఇక ఆ మాట ఇచ్చిన తర్వాత చుట్టూ ఎన్ని గలిబిళ్ళు ఉంటే నాకేంది, నువ్వు మాట ఇచ్చావుగా, ఆ లేఖనం ప్రకారం నువ్వు గదులు ప్రభువా, నువ్వు గదులు, నాకు తెలీదు. ఇట్లా ప్రతి విషయంలో, పరిచర్య విషయం కావచ్చు, సంఘాల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో, అన్ని విషయాల్లో వాక్యం అనేది నా చేతిలో ఉన్న ఆధారంగా ఆయన మాట ఇచ్చింది. మాట ఇచ్చినవాడు తప్పిపోడు. మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా అన్నట్లుగా ఆయన నిన్ను ఏమాత్రం విడువుడు, ఎడబాడు. మాట ఇచ్చాడు. నేను చెప్పిన మాటలు నా వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అయ్యంతా నాకు అనవసరం. నా మట్టుకు నేను అడిగా, ఆ మాట నేను పట్టుకున్నా, ఇక కదిలేదు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీ విషయంలో కూడా దేవుని పాదాలు పట్టుకో, దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి నువ్వు, నీ విశ్వాస పరిమాణం ఎంత ఉంది? కదిలిపోయే విశ్వాసమా, లేకపోతే కొండలాంటి విశ్వాసం, కదిలాడకుండా సియోను కొండలాంటి విశ్వాసమా? దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు తన మహా ఉచిత కృపచేత ఈ మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆయన శిలువ రక్తంతో మన హృదయాల్లో ఈ మాటలు పదిలపరిచి నీరు కట్టి ఫలింప చేసి ఆ ఫలములు అనేకులకు ఆశీర్వాదకరంగాను ఆయనకు రుచికరంగాను మార్చునుగాక.
ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు అయ్యా ఇదిగో తండ్రి మా విశ్వాసం ఎలా ఉందో అయ్యా, మా విశ్వాస పరిమాణం ఏంటో కూడా అడుగుతున్నావు. మమ్మల్ని మా చుట్టూ ఉన్న వాళ్ళు గమనించేదానికంటే ముందు యేసయ్యా నువ్వు గమనిస్తున్నావని, దైవజనులు గమనిస్తున్నారని, అయ్యా దేవుని సన్నిధికి ఒకవేళ దైవజనుల పక్కన వెళితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా గమనిస్తారని, లేదు ప్రార్థన చేసినప్పుడు కూడా గమనిస్తారని నువ్వు సెలవిస్తా ఉన్నావు ప్రభువా. అయ్యా మేము ఏ విషయాల్లో సరి చేసుకోవాల్సిందో నీ కృపచేత సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపచేత కార్యములు జరిగించండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తిమోతి విషయంలో పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభువా. తన తల్లిలోను తన అవ్వయైన లోయలో తన అవ్వలోను తన తల్లిలోను ఇదిగో తండ్రి అయ్యా విశ్వాసాన్ని గమనించాడంటయ్యా. ఆ విశ్వాసము నీలో సహవసించుచున్నదని చెప్పని నేను నమ్ముతున్నానని చెప్పని ప్రభువా పౌలు భక్తుడు అంటున్నాడు. మరి మా విశ్వాస పరిమాణాన్ని అయ్యా ఎవరైనా పరీక్షించినప్పుడు, ఎవరైనా పరిశీలించినప్పుడు ఇదిగో ఫలానా విశ్వాస యోధురాలు, ఫలానా వ్యక్తి విశ్వాస యోధుడు అని చెప్పిన సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా. అలాగ మా బ్రతుకులు మార్చండి ప్రభువా. అయ్యా కదిలిపోయే విశ్వాసంలో ఉన్నాము, చంచల మనస్సు కలిగి ఉన్నాము, లేదా ఆవగింజంత విశ్వాసము లేదు, సియోను కొండవలే కదలని విశ్వాసం కలిగి ఉన్నాము. అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి. అయ్యా మా విశ్వాసంలో మేము కదిలిపోయే వ్యక్తులమై ఉన్నట్లయితే, పరిస్థితులను బట్టి కదిలిపోయే వ్యక్తులమై ఉన్నట్లయితే అయ్యో మమ్మల్ని క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు మీరు సెలవిస్తున్నారు ప్రభువా. పౌలు భక్తుడు ఇదిగో తిమోతికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. అయ్యా సంఘంలో మనుషులు, జీవము కలిగిన దేవుని సంఘంలో, దేవుని మందిరంలో మనుషులు ఎలాగ నడుచుకొనవలెనో అది నీకు తెలుసున్నది. అది తెలియటానికి నిన్ను అక్కడ నిలబెట్టానని చెప్పన్నాడు ప్రభువా. అయ్యా మమ్మల్ని ఇదిగో తండ్రి అయ్యా ఈ సంఘంలో మమ్మల్ని ఎందుకు నిలబెట్టావంటే ఇదిగో దేవుని మందిరంలో, దేవుని సంఘంలో మా ద్వారా నువ్వు నిర్ణయించినటువంటి ఆ మందిరంలో, సంఘంలో ప్రజలు ఎలా నడుచుకోవాలో అది మాకు గ్రహింపగలగటానికే అయ్యా ఈ పరీక్షల్లో మమ్మల్ని నిలబెట్టామని సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా ఇక్కడ తర్ఫీదు ఇస్తున్నామని సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి అలాగనే దేవా ఇదిగో తండ్రి దేవా తిమోతికి పౌలు భక్తుడు ఇంకో బాధ్యత అప్పచెబుతున్నాడు. ఇదిగో నిన్ను అక్కడ ఉంచింది ఊరికే కాదు, నా వలన నువ్వు తెలుసుకున్న సంగతులు అనేకులకు తెలియపరిచి తర్ఫీదు ఇచ్చి సేవక గణంగా సిద్ధపరచాలని దేవా అంతమటికే కాకుండా దేవా ఇదిగో తండ్రి అంతమటికే కాకుండా ఆ నెక్స్ట్ బాధ్యత అప్పచెబుతున్నావు. అనేకులకు దేవుని మాటలు ప్రకటించి వాళ్ళు ఎలాగున్నారు ఎప్పటికప్పుడు హెచ్చరిక జారీ చేసేందుకు దేవా మమ్మల్ని ఎంచుకున్నట్లుగా సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి తప్పుగా ఉంటే దిద్దుబాటు చేయడానికి కూడా ఎంచుకున్నట్లుగా సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా నెక్స్ట్ బాధ్యతలు ఇదిగో తండ్రి పౌలు భక్తుడి మీద ఎటువంటి అభిషేకం ఉందో ఆ అభిషేకం తిమోతికే ఇవ్వబడింది ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు ఇదిగో దేవా మాకు నువ్వు నిర్ణయించిన అభిషేకం ప్రభా. అయ్యా మాకు నువ్వు నిర్ణయించిన గొప్ప అభిషేకం అభిషేకం ప్రభా. దైవజనుడి మీద ఉన్న అభిషేకం ఇదిగో సమకూడిన బిడ్డల మీద ఉండేలాగా చేసినందుకు అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఇంత గొప్ప సేవా బాధ్యతలయ్యా ఇవన్నీ నిర్వర్తించాలంటే, ఇవన్నీ చక్కగా జరిగించాలంటే విశ్వాసమే కావాలి ప్రభా. అయ్యా సియోను కొండవలె కదలని విశ్వాసం మాకు కావాలి. అయ్యా ఆవగింజంత విశ్వాసం మాకు కావాలి ప్రభా. అట్టి కృప మాకు దయచే, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభా. శిష్యులు అడిగారయ్యా దేవా యేసయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని. అలాగనే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభా. అయ్యా కనికరించండి ప్రభా. అయ్యా కనికరించండి ప్రభా. అయ్యా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా, నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా. నీ కృపా కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం ప్రభా. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పండి ప్రభా. సందర్భ శుద్ధి కలిగిన ప్రార్థన మాకు నేర్పండి అయ్యా. ఏదైనా దైవజనుడు ఒక అంశం ఇస్తే ఆ అంశం విషయంలో స్పష్టంగా కొట్టే తెచ్చే
పెట్టన్నట్లుగా అయా దేవా ఇదిగో తండ్రి సందర్భాన్ని చూసుకొని పరిస్థితులు సమయాన్ని చూసుకొని చక్కగా ప్రార్థన చేసి నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకం బలముగా మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి దేవా మీరు ఇచ్చినటువంటి పాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ఆ పాటలో కూడా మీరు సెలవిచ్చారయ్యా. ఇదిగో తండ్రి అయ్యా మొదటిగా రక్షణ అనుభవంలోకి వచ్చిన వారికి పరిశుద్ధాత్మ తొలకరి వర్షాన్ని కుమ్మరించండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మరుగై ఉన్న క్రీస్తు మర్మము గురించి తేటగా బోధించేందుకు లేఖనాత్మల ప్రత్యక్షతనివ్వండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ రాకడకు మార్గము సరళము చేసి మార్గమును సిద్ధపరచుటకు అయ్యా పరిశుద్ధాత్మ కడవరి వర్షాన్ని కుమ్మరించండి ప్రభువా. అయ్యా కనికరించండి ప్రభువా. అలాగని ఇదిగో తండ్రి అయ్యా కనికరించండి. యుగ యుగాలు నీతో అయ్యా మేము నివసించడానికి అయ్యా యుగ యుగాలు నన్ను మమ్మల్ని ఏలుటకు అయ్యా పరిశుద్ధమైన కన్యకగా సిలువ రక్తముతో ప్రధానము చేసుకొని అయ్యా మమ్మల్ని మనవాడండి ప్రభువా. యుగ యుగాలు మమ్మల్ని ఏలండి ప్రభువా. అయ్యా కనికరించండి ప్రభువా. ఇటు కృప మాకు కలుగునట్లుగా అయ్యో సమయోచితమైన సహాయం పొందినట్లుగా నీ కృపాసనం ముందుకు వచ్చాం ప్రభువా. నీ కృపాసనం ముందుకు వచ్చామయ్యా. కరుణామయుడా మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కనికరించయ్యా. నీ కృపతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మాకు ప్రార్థన ఏర్పండి అయ్యా. అయ్యా ప్రార్థన చేత కదయ్యా ఎలా చేయటము అయ్యా. ప్రార్థన మాకు నేర్పయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మొద్దుగా ప్రార్థన చేస్తున్నాం కానీ అయ్యా సందర్భ శుద్ధి కలిగి ప్రార్థన చేయడం మాకు చేత కాదయ్యా. అయ్యా ఒక కుటుంబం కోసం ప్రార్థన చేయమంటే ఎలా చేయాలో చేత కాదయ్యా. ఒక వ్యక్తి విషయంలో ప్రార్థన చేయమంటే ఎలా చేయాలో చేత కాదయ్యా. ఒక అనారోగ్య సమస్య విషయంలో ప్రార్థన చేయమంటే ఎలానో చేత కాదయ్యా. అయ్యా ఇదిగో కుటుంబ అయ్యా గృహ దర్శనానికి వెళితే అయ్యా గృహ ప్రతిష్టకు వెళితే అయ్యా ఇదిగో తండ్రి మందిరంకి వెళితే ఎలా ప్రార్థన చేయాలో తెలియదయ్యా. ఆ సంఘం కోసం ఎలా ప్రార్థన చేయాలో తెలియదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఒకరు చదువు విషయంలో ప్రార్థన చేయడం చేత కాదయ్యా. ఒక పసిబిడ్డ విషయంలో ప్రార్థన చేయడం చేత కాదయ్యా. ఒక వృద్ధుల విషయంలో ప్రార్థన చేయడం చేత కాదయ్యా. ప్రార్థన నేర్పండి అయ్యా. ప్రార్థన నేర్పండి అయ్యా. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అయ్యా. ఇంకా గొప్ప కార్యాలు మేము చూడాలి ప్రభువా. అయ్యా ఈ అల్పుల ప్రార్థన ద్వారా నీవు కదిలి గొప్ప కార్యాలు జరిగించాలి ప్రభువా. అయ్యా కనికరించు నీ గొప్ప కార్యాలు యేసు నామములో జరుగునుగాక. నీ గొప్ప కార్యాలు జరుగునుగాక. అవి జరుగుటకు మా విశ్వాసాన్ని నువ్వు వృద్ధి పొందించదువుగాక. అయ్యా ప్రార్థనను నేర్పుదువుగాక. అయ్యా అభిషేకం మాకు దయచేయండి అయ్యా. నీ కార్యములు జరిగించండి అయ్యా. నీ చిత్తం మాత్రమే నెరవేర్చమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నీ ఎదుట ఎంతమంది నీ బిడ్డలు మొరపెడుతున్నారు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని నీ కృపా కార్యములు జరిగించు నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని అయ్యా నీ కృపాస్థలం నన్ను మమ్మల్ని అప్పచెప్పుకోండి నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.